వృశ్చిక రాశి వారు మరో 2 రోజుల్లో 5 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈరోజు వీడియో అయితే మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో 5 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. మరి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అలాగే దీనికి సంబంధించి మీరు కనుక పూర్తి వివరణ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇక వీడియోలోని పూర్తి వివరాలు విషయానికి గనుక వచ్చినట్లయితే మొదటిగా మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు, ఇతరుల విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరిది కాదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది వీరికి శత్రులు అవుతారు. మన రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే గనుక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవీ చేయకండి. వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయి తీరాల్సిందే. కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి. కోపం వచ్చే పనులని మానేయడం అనేది చాలా ఉత్తమం. అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకే మాత్రమే ఉంటుంది. వీరికి భోలా శంకరుడు అని చెప్పుకోవచ్చు. అంటే భోలా శంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట. కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ భోలా శంకరుడు. అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్ళి మీ శరణ వేడుకుంటూ మా యొక్క తప్పు మన్నించి అని చెప్పి మీరు గనక ఎలాగైతే ఆ దేవుడిని ప్రార్థిస్తారో అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు, నేను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఒకసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా వీరిదే అయ్యి తీరాల్సిందే. ఇక ఇప్పటికి వరకు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు. అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. అలాగే వీరికి అయితే ఒక 5 శుభవార్తలు లభించబోతాయని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అందులో మొదటిగా దాని గురించి చూసుకున్నట్లయితే గనుక వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరి ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే వృశ్చిక రాశి వారు ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారంటే గనుక మరి అటువంటి వారికైతే పెళ్ళి అనేటువంటిది రాబోతుంది. అలాగే వారికి పెళ్ళి జరగబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క పెళ్ళికి సంబంధించింది ఉంటుంది. అలాగే మిగతా 4 శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం. అలాగే 5 పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అవి ఏంటో కూడా
ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియోని వింటారో ఆ విన్న 2 రోజుల్లోనే ఈ 5 శుభవార్తలు కూడా మీకైతే లభించబోతున్నాయి. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. కానీ ఈ వీడియోను ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ఎందుకని చూసుకున్నట్లయితే గనక ఎవరైనా సరే మీరు వీడియో చూసినట్లయితే గనక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది. మరి గనక అర్థమైందని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క నాశనానికి కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు అయితే ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోనైతే చూడండి. మీరు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడారన్నమాట. కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడటం చేస్తూ అందరితో చక్కగా మసలుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది. తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అలాగే మీకు ఏవైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో 2వ శుభవార్త కనుక చూసుకున్నట్లయితే నూతన గృహం అనేటువంటిది కూడా మీరే కొనడం లేదంటే కట్టుకోవడం లాంటివి ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ 2వ శుభవార్తలు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ శుభవార్త చూసుకున్నట్లయితే గనక మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇది ఎప్పటికీ నయం కావు అని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరలా తర్వాత వస్తాయేమోనని భయాలు ఉంటాయో అటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది. అలాగే మీకు జరగబోయే 4వ శుభవార్త విషయం గనక చూసుకున్నట్లయితే ల్యాండ్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతున్నాయి. అంతేకాకుండా దీనితో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. కాబట్టి ఇది మీ 4వ శుభవార్త. అలాగే మీ 5వ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనక మీ కెరియర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు. అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి. అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది. ఆర్థిక విషయాల్లో వృశ్చిక రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి. కానీ నమ్మకమైన నిపుణుడి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి కెరియర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు. కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి. టీంతో సన్నిహితంగా పనిచేయండి. ఇది మీ కెరియర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది. మరి ఈ 5 శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి. వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మరింత శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.